గంజాయి మత్తులో ఎస్ఐలు ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని కళ్ల ముందే కనిపిస్తున్నా ఎస్ఐలను కాపాడాలని చూస్తున్నారని విమర్శించారు. పోలీసులే గంజాయితో దొరకటం క్షమించరాని నేరమన్నారు వైఎస్ జగన్. గంజాయి మత్తులో యాక్సిడెంట్ చేసిన పోలీసులను జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. లిక్కర్ బాటిల్ ఉన్నాయి, మరి ఇన్ని కనిపిస్తూ ఉంటే డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. వీడియోలు తీసేటప్పుడు సిఐ ప్రొటెక్ట్ చేయాలని రుబాబ్ చేస్తాడు, వీడియోలు తీయాకని. డిఎస్పీ ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తాడు. పాపం ఎస్పీ ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, ఐపీఎస్గా ఉన్నాడు పాపం, ఆయన ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఆయన తప్పుడు వాంగ్మూలం ఇస్తూ ఉన్నాడు. మరి ఇంతమంది పోలీసుల మీద యాక్షన్ తీసుకొని ఒక సిగ్నల్ పంపించాల్సిన చోట అలాంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్న వ్యక్తులు, పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించని నేరం. ఒక బాధ్యత గల గవర్నమెంటు, ఒక బాధ్యత గల డిపార్ట్మెంటు, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్లు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, ఇలాంటివి ఏదైనా పోలీస్ ఆఫీసర్లు చేస్తే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, డిస్మిస్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఒక మెసేజ్ పంపించాలి, అప్పుడు ఇలాంటివి ఆగుతాయి. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్నావు. ఆ ఎస్ఐను కాపాడేదానికోసం తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు నెరేషన్స్ అన్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా ప్రజలకి ఏమనిపిస్తుంది? అంతా హ్యాండ్ ఇన్ గ్లవ్, అందరూ కలిసికట్టుగా చూడు, అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. కారులో గంజాయి ఘటనలో నిజంగా పోలీసులు చేసి దొంగలను పట్టుకుంటే ప్రశంసించాల్సింది పోయి వీఆర్కి పంపి ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్. డీఎస్పీ, ఎస్పీ మాటలు ఎఫ్ఐఆర్కి పొంతన లేదన్నారు. అంటే జేమ్స్ బాండ్ మాదిరి, 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఈ ఎస్పీ చెప్తానట్టుగా, ఈ డిఎస్పీ చెప్తానట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? షబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, ప్లస్ సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? ఒకవైపునేమో ఇవన్నీ చెప్తున్నావు. ఏమని చెప్తాడు ఎస్పీ? మేమే సమాచారం మేరకు రేడ్ చేశామని. డిఎస్పీ ఏమంటాడు? మా జేమ్స్ బాండ్లు ఇద్దరు రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా, వీళ్ళు ఆరా తీస్తే వాళ్ళు గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్న కార్యక్రమం చేసిన. మరి ఇంత జేమ్స్ బాండ్లకు విఆర్ ఎందుకు ఇచ్చినారయ్యా? ఈయన యాక్షన్ ఏం తీసుకున్నా చూపించు. విఆర్కు సంతమాగలూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన. మరి ఎందుకు తీసుకున్నారు? మరి దగ్గర కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? విఆర్ అంటున్నావు, ఛార్జ్ షీట్ అంటున్నావు, నువ్వు విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ ఓ పక్కేమో మీ ఎస్పీ, డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తూ ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి. బైక్లో పారిపోయినాడు కానీ యూనిర్కి ఇస్తారు పాపం. గంజాయి డ్రగ్స్ సరఫరా స్థాయి దాటి మాఫియాగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేకు ఇంత, చిన్నబాబు పెద్దబాబుకి వాటాలు వేసుకుని మరీ బరితెగిస్తున్నారన్నారు. గ్రానైట్ వాటాలను పంచే కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు పార్టీ చేసుకుంటూ పోలీసులు మత్తులోకి వెళ్లారన్నారు వైఎస్ జగన్. నిజంగా ఈ అద్దంకి వ్యవహారంలో వింటా ఉన్న
పరిస్థితులను ఘటనలు ఒకసారి చూస్తూ ఉంటే, ఆ తర్వాత సమాచారం వస్తూ ఉండేది ఒకసారి చూస్తూ ఉంటే, గ్రెనైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్ చేసి ఎమ్మెల్యే కింద, చిన్నబాబు కింద, పెద్దబాబు కింద అని వాటాలు వేసి మరి పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ ఆడ మత్తులేకపోయినారంట. ఆ మత్తులో నుంచి పోతా ఉన్నప్పుడు దారిలో ఇదంతా ఘటన. నిజంగా రేంజెస్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఐజీలకు రేంజ్లు ఇస్తారు, రాయలసీమ రేంజ్ అని, ఈ రేంజ్, ఆ రేంజ్, కోస్తా రేంజ్ అని, ఇట్లా రేంజ్లుగా డివిజన్ చేస్తుంటారు పోలీసులు సౌలభ్యం కోసం. ఫస్ట్ టైం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం తెలుసా, రేంజ్లుగా విభజించి సిండికేట్ ఫామ్ అయ్యి వీళ్ళే కలెక్షన్లలో పాత్రదారులుగా ఉండడం, ఎమ్మెల్యేలతో సహాయ సహకారాలు తీసుకుంటూ, ఎమ్మెల్యేలు వీళ్ళు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యేకింత, వీళ్ళకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని ఆర్గనైజ్డ్గా చేసుకుంటాం. ఫస్ట్ ఏం జరుగుతూ ఉంది?